కాసేపట్లో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. సిపిఐ రాష్ట్ర కార్యాలయం నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది. అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించబోతున్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ వరకు ఇది కొనసాగబోతుంది. అనంతరం సురవరం డెడ్ బాడీ కుటుంబ సభ్యులు డొనేట్ చేయబోతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో పాటు ఇతర పార్టీ, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి స్ఫూర్తిని కొనసాగించేలా, భావితరాలకు అందించేలా ప్రభుత్వం తరపున ఆలోచిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు నరసింహ ృతవీరులారా నివాళులర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాజీ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. సురవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గంలో చర్చిస్తాం. అది ఎక్కడ, ఏ విధంగా, ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి మేము మంత్రివర్గంలో తప్పకుండా చర్చించి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది. సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రను ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి వ్యక్తి పట్ల, మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. వారి లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో, నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మానివ్వాలి. ఆయన గొప్ప రాజకీయ నాయకుడే కాదు, ఆయన యువకుడిగా ఉన్నప్పుడు గొప్ప విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు, ప్రపంచ విద్యార్థి యువజన నాయకుడిగా కూడా ఆయన చేశారు. అలాగే ఆ రోజుల్లో అనువాదం చేయాలంటే, మహామహుల ఉపన్యాసాలు అనువాదం చేయాలంటే సుధాకర్ రెడ్డి గారిని మించిన దిట్ట మరొకరు ఉండేవారు కాదు. చిన్న వయసులోనే చక్కటి భాష, చక్కటి వాక్పటిమ, ఆ విధంగా చదువులలో కానీ, సారస్వతంలో కానీ, అలాగే ఇతర ఏ అంశంలో అయినా సరే ప్రగతిశీల భావాల్లో, అలాగే కమ్యూనిస్టు భావజాలం, ఇవన్నీ పుణికి పుచ్చుకుని ఇన్ని సుగుణాలు ఒక్క వ్యక్తిలో ఎక్కడ మనం చూడం. వివిధ బాధ్యతల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా, ముఖ్యంగా పేదల పక్షాన పోరాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైనట్టు మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే
ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. మీ పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు ఆయన. అది చూసి నాకు సంతోషం కలిగింది. కోరుకున్నాడు, మళ్ళా మంచిగా తిరుగుతాడు ప్రజా జీవనంలో అని చెప్పారు. కానీ లోపల జరగడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి. తెలంగాణ ఉద్యమాన్ని బాహటంగా సపోర్ట్ చేయడం విషయంలో ఆయన అమోఘంగా సపోర్ట్ చేయడం. తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అంటే సమైక్యాంధ్ర, అలాంటి దాన్ని ఆయన ఆ గిరిని ఆ బరిని దాటేసి సెపరేట్ తెలంగాణ కావాలి, సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని పోరాటం చేసి తీర్మానం చేయించాడు ఆయన. సిపిఐ తరఫున అమోఘంగా తెలంగాణ రాష్ట్ర సాధనకి కృషి చేశాడు ఆయన. పార్లమెంట్లో 2 దశాబ్దాలుగా 21 ఏళ్ళు వయస్సు ఉన్నవాళ్ళకే ఓటు అనే దాన్ని 18 ఏళ్ళకి తీసుకొచ్చి రావడంలో ఆయన కానీ ఆయన మిత్రుడు సహచర ఎంపీ కేరళ చంద్రప్పన్ గారు కానీ అమోఘాన్ని కృషి చేశారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే దశగా నిజంగా విజయం సాధించాడండి. ఆ దశలో కానీ అలాగ అనేక ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటాలు అనన్య సామాన్యమైనవి. ఆయన యొక్క లోటు తీరని లోటు పీడిత ప్రజానికానికి చాలా సురవరం సుధాకర్ రెడ్డికి అంతిమ వీడ్కోలు కొనసాగుతుంది. అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుంది. మరి కాసేపు ఇది గాంధీ హాస్పిటల్ వరకు కూడా ఈ అంతిమ యాత్ర కొనసాగబోతుంది. అక్కడ ఆయన డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయబోతున్నారు కుటుంబ సభ్యులు కూడా. సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర కొనసాగుతూ ఉంది. ఎల్లప్పుడూ కూడా ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా సురవరం గుర్తుండిపోతారంటూ కూడా నేతలు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రికి చేరుకుంటారు. సురవరం అంతిమయాత్ర కొనసాగుతుంది. అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ వరకు కూడా ఈ అంతిమయాత్ర కొనసాగబోతుంది. అక్కడ ఆయన డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయబోతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. సురవరం మృతి పేదలకు తీరని లోటు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే
ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయనకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనతో పనిచేసినప్పటి కాలం నాటి గుర్తులను ఆయన స్మరించుకున్నారు. అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు కొనసాగుతూ ఉంది. సురవరం పార్థివ దేహానికి మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రికి చేరుకుంటారు. గాంధీ ఆసుపత్రి వరకు కూడా ఈ అంతిమ యాత్ర కొనసాగబోతుంది. అక్కడ ఆయన పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ ఆసుపత్రికి డొనేట్ చేయబోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు సురవరం. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు సురవరం సుధాకర్ రెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులున్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA చేశారు సురవరం. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB పట్టా పొందారు. 1968లో LLMలో చేరినప్పటికీ విద్యార్థి నాయకుడిగా కొనసాగడంతో దాన్ని పూర్తి చేయలేకపోయారు. సురవరం సుధాకర్ రెడ్డి 1957లో కర్నూలులో చదువుతున్న సమయంలో పాఠశాలల్లో బ్లాక్ బోర్డ్స్, చాక్ పీస్ ప్రాథమిక అవసరాల కోసం ఆయన ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ 62 రోజుల పాటు చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంజు 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB చదువుతున్న సమయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దీంతో ఆయన ఢిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండవసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్ఎఫ్
1972లో ఏఐవైఎఫ్నకు జాతీయ అధ్యక్షుడయ్యారు సురవరం సుధాకర్ రెడ్డి. ఇక 1971లో కేరళలోని కొచ్చిన్లో జరిగిన సిపిఐ 9వ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో జాతీయ కమిటీ సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సిపిఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985-90లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1994లో కర్నూలులోని డోన్లో ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక 1998లో నల్గొండ పార్లమెంటు నుంచి 12వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇదే ఏడాది ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక 2000 సంవత్సరంలో విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచే రెండవసారి ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే సురవరం కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు. ఇక 2007లో హైదరాబాద్లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక 2012 పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చాండ్రా రాజేశ్వరరావు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. Mother